ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి ముక్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు బౌద్ధుల మతాన్ని ఖండిస్తున్నారు. అందులో క్షణికవాదం, ఉత్తరోత్పాదైతే పూర్వ నిరోధా, ఒకటే క్షణం ఉంటుంది కనుక కార్యకారణ భావం జరగదు అని చెప్పాడు. దాని తర్వాత అసతి ప్రతిజ్ఞోపరోధో యోగపద్యం అన్యథా. అసతి అంటే లేకపోతే, కారణం లేకపోతే కార్యోత్పత్తి కాదు కనుక ప్రతిజ్ఞ ఉపరోధం, మీ కార్య ఉత్పత్తి అవ్వదు అని ప్రతిజ్ఞ చేస్తే యోగపద్యం అన్యథ. యోగపద్యం అంటే ఒకటేసారి జరిగేవి రెండు. యోగపద్యం అన్యథ, రెండు ఒకటేసారి ఉంటాయని చెప్పలేం. ఏది కార్యము కారణం దాన్ని చెప్తాడు. కారణం లేకపోయినను కార్యోత్పత్తి ప్రతిజ్ఞ గావించినచో, ఒకవేళ క్షణికవాదం నీది సర్వం క్షణికమంటావు, కారణం పూర్వక్షణంలో ఉన్న నష్టమైపోయింది, కానీ కారణం లేకపోయినా కార్యం ఉత్పత్తి అయ్యింది అన్నావు అనుకో. జ్ఞానము, చక్షువు, ప్రకాశము, విషయము, 4 హేతువులు విద్యమానం ఉండగా జ్ఞానం ఉంది, చక్షువులు ఉన్నాయి, ప్రకాశం ఉంది, విషయం ఉంది. కార్యం అనగా నీకాది జ్ఞానం కలుగును అని చెప్పిన పూర్వం చెప్పిన ప్రతిజ్ఞకు బాధ కలుగును. ఏటిది? కార్యము సహేతుకమని స్వీకరించి, కార్యము కారణంతో పాటు ఉంటుంది అని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. కార్యము సహేతుకమని స్వీకరించి ప్రతిజ్ఞ చేసి కార్యం ఉత్పన్నం వరకు కారణం యొక్క స్థితి అని స్వీకరించిన కార్యకారములు ఒకే కాలంలో ఉండడం నిశ్చయమూట వలన క్షణికత్వ హాని కలుగును. యోగపద్యం అంటే రెండో ఒకటేసారి ఉండడం. నువ్వేంటావు? కార్యము ఉత్పత్తి అవ్వడానికి కారణం ఉండాలి. కార్యం ఉత్పత్తి అయ్యేందుకు కారణం ఉంది అని స్వీకరిస్తే కారణము కార్యము ఒకే క్షణంలో యోగపద్యం నిశ్చయం అవుతుంది. అప్పుడు నీ క్షణికత్వాన్ని హాని కలుగుతుంది. అది యోగపద్యం అన్యథ. కార్యము ముందు చేసావు ప్రతిజ్ఞ, కార్యం ఉత్పత్తి అయ్యేంత వరకు కారణం ఉంటుంది అని. అవి రెండు ఒకటేసారి ఉత్పన్నం అయ్యాయి, రెండు ఉన్నాయి అంటే అది క్షణికత్వానికి హాని. ఎందుకంటే పూర్వక్షణంలో కారణము, సర్వాక్షణంలో కార్యం. కారణం వలన కార్యం ఉత్పన్నమని చెప్పినచో సర్వము క్షణికమని ప్రతిజ్ఞ హాని కలుగును. జ్ఞానము, నేత్రము, ప్రకాశము, విషయము 4 కారణములను ఆశ్రయించి చిత్తమను జ్ఞానము, చైత్యమను సుఖాదులను పదార్థములను
ఉత్పత్తి చేయుచున్నవని నీ ప్రతిజ్ఞ. కారణం నష్టమైన తర్వాత కార్యం ఉత్పన్నం అని చెప్పినా కార్యకారణ భావం కుదరదు. నీ ప్రతిజ్ఞ ఏమిటి? కారణాన్ని ఆశ్రయించి చిత్తము కార్యోత్పన్నం అవుతోంది. సుఖాదులు సుఖ దుఃఖాదులు. ఇది ప్రతిజ్ఞ. కారణం నష్టమైన తర్వాత కార్యం ఉత్పన్నం చెప్పినా కార్యకారణ భావం కుదరదు. కారణం మొదటి క్షణంలో ఉంటే అది నష్టమైపోయింది, కార్యం ఉత్పత్తి అని చెప్తే కారణం లేకుండా కార్యం ఉత్పత్తి కాదు. దీనికి విపరీతముగా కార్యముత్పన్నములకు కారణం ఉండునని, కార్యకారణం ఉండను ఏ కాలంలో కలిసి ఉండునని చెప్పవలేను. కారణము కార్యము ఒకే కాలంలో ఉంటాయని చెప్పాలి. అన్ని సంస్కారాలు క్షణికములను ప్రతిజ్ఞ నష్టము. అప్పుడు సర్వం క్షణికం చెప్తావే, ఈ ప్రతిజ్ఞ నష్టమైపోతుంది. ఈ పై రెండు ప్రకారముగా ప్రతిజ్ఞ నాశ ప్రసంగం వచ్చేటం మేమంతము అసంగతము. ముందు కార్య ఉత్పత్తి అయితే కారణం నష్టమైపోతే అది కుదరదు. రెండు ఒకేసారి అయ్యా ఏం చెప్తావు అనుకో, అప్పుడు నీ క్షణికవాదం నష్టమైపోతుంది. ఈ విధంగా మీ మతము అసంగతము అంటాడు. తర్వాత ప్రతి సంఖ్య అప్రతి సంఖ్య, తర్వాత ఇంకోటి ఏదో మొత్తం 3 ఒప్పుకుంటాడు వాడు, ఈ బౌద్ధుడు. అది చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి సంఖ్య నిరోధ ప్రాప్తి రవిచ్ఛేదా. నువ్వు చెప్పే 3 2 నష్టమైపోతాయి అంట. సంతానము కలవానిలో బుద్ధిపూర్వక నాశము మరియు అబుద్ధిపూర్వక నాశము సంభవం కాదు. అంటే బుద్ధిపూర్వక నాశము అది ప్రతి సంఖ్య, బుద్ధిపూర్వక మాటలంటే అవే నష్టమైతే అది అప్రతి సంఖ్య. ప్రతి సంఖ్య అంటే బుద్ధిపూర్వక నాశం, అప్రతి సంఖ్య అంటే స్వాభావిక నాశం. ఇప్పుడు సూత్రార్థం చెప్తున్నారు. సంతానం కలవానిలో బుద్ధిపూర్వక నాశము, అబుద్ధిపూర్వక నాశము సంభవం కాదు. బుద్ధిపూర్వక నాశం అంటే ప్రతి సంఖ్య, అబుద్ధిపూర్వక నాశం అంటే అప్రతి సంఖ్య. సంతానం గలవానిలో విచ్ఛేదం కలగదు, నాశదేవునికి ఉత్పత్తి కలగదు. సంతానం గలవానిలో విచ్ఛేదం ఉండదు. అందుకని నువ్వు చెప్పిన బుద్ధిపూర్వక నాశము, అబుద్ధిపూర్వక నాశము, స్వాభావిక నాశము ఇది రెండు కుదరవు అంటారు. సంతానం అనగా కార్యకారణ భావనతో కూడిన పదార్థాల ప్రభావము. సంతానం అంటే ఏమిటి? ఈ కార్యకారణ భావాలతో ఉండే పదార్థాల ప్రభావం. క్షణభంగవాదులు సర్వం క్షణికం అంటే వాడిని ఏమిటాడో క్షణభంగవాదులు. ఈ క్షణభంగవాదులు కల్పన చేస్తున్నారు. బుద్ధిగమ్యమైన వస్తువులు, ఉత్పాద్యములు, క్షణికములు, బుద్ధిపూర్వకంగా ఉత్పత్తి అయ్యే వస్తువులన్నీ అవే క్షణికాలు అంటాడు. కింద చెప్పబో 3 పదార్థములను వేరందు. వస్తువు ఉత్పత్తి అయింది, అది క్షణికం అన్నావు. కానీ
ఆ పదార్థం కన్నా ఇంకా 3 వేరే ఒప్పుకుంటాడు, కల్పన చేస్తాడు. ప్రతి సంఖ్యా నిరోధము, అప్రతిసంఖ్యా నిరోధము ఆకాశం. ఈ పదార్థం నేను నాశనం చేయదును అను సంకల్పంతో చేయబడిన నాశనం ప్రతి సంఖ్యా నిరోధము. ఇట్లాగా స్వయంగా నాశనం అప్రతిసంఖ్యా నిరోధము. ఈ రెండును మరియు ఆకాశమును 3ను వ్యవహార మాత్రములే కానీ బుద్ధి భూషణులు కావు. వ్యవహారంలో ఉంటాయి కానీ ఈ 3 బుద్ధి కనిపించి ఉంటాడు. ఈ 3ను అభావములే, 3 లేవు. దీనికంటే భిన్న పదార్థాలన్నీ క్షణికములు. వీటి కన్నా మిగిలిన అన్ని క్షణికము. సంబంధం కలిగి ఉండును. ఆ క్షణిక పదార్థాలని ఈ 3తో సంబంధం కలిసి ఉంటాయి. ఆకాశం ఆవరణాభావ రూపం. ఆకాశం అంటే ఆవరణం లేకుండా ఉన్నది, ఆవరణ అభావం. మనము అవకాశ దదాతి ఆకాశ శ్రద్ధ గుణక ఆకాశ అని మనం ఒప్పుకుంటాం. వాడు బుద్ధుడు క్షణికవాది, ఆవరణాభావం ఉంటాడు. ఇది క్షణికవాదం, యోగాచారం. వీటి తర్వాత వస్తాడు శూన్యవాది. ఆకాశం యొక్క ఖండనం ముందు సూత్రంలో గావించడము. ఇప్పుడు ప్రతి సంఖ్య అప్సంఖ్య ఖండనం. ప్రతి సంఖ్య నిరోధము అప్రసంఖ్య నిరోధములు ఖండించెదరు. ఈ నిరోధములు సంతాన గోచరములా లేక భావగోచరములా, కార్యకారణ భావనతో ఉంటాయా లేకపోతే కేవలం కల్పన? ఈ నిరోధములు ఏ పదార్థము కానీ సంభవించడానికి వీలు లేదు, వానికి విచ్ఛేదం లేదు. ఆ నిరోధముల పరంపరని ఒక పదార్థం వేరొక పదార్థం జనించుండనియో అట్లే అవిచ్ఛిన్నంగా పదార్థ పరంపర వచ్చుచుండని వారు చెప్పారు. ఆ నిరోధములు అది పరంపరట. ఆ పదార్థం వేరొక పదార్థం జనించుండు, వాడికి పోతే ఇంకోటి వస్తుంది. అవిచ్ఛిన్నముగా మళ్ళీ మధ్యలో బ్రేక్ లేదు, విడిపడవు, పదార్థ పరంపర వచ్చుచుండును. సంతానం గోచరం చెప్పనది కాదు, కార్యకారణముల భావము కనిపిస్తుందని చెప్పలేము. సంతానం గలవి సంతాని అంటారు. ధనమస్యాస్తి ధని, సంతానమస్యాస్తి సంతాని అందరు. సంతానంలో సంతానం వచ్చిన రూపంగా ఉండుట వలన సంతానంలో సంతానంలో విచ్ఛేదం లేదు. నిరోధములు సంతాన గోచరమని చెప్పలేను కనుక కార్యకారణ భావాలకి విచ్ఛేదం లేదు. కనుక ఈ నిరోధాలు సంతాన గోచరం అంటే కార్యకారణ భావం ద్వారా కనిపిస్తాయి అని చెప్పడానికి వీల్లేదు. సరే, భావగోచరము, భావ పదార్థంలో అత్యంత వినాశం లేదు. భావంలో ఏదో అనుకున్నావు పదార్థం, వాటికి నాశనం ఉండదు. ఘట కపాల చూర్ణాలకు అత్యంతకి వినాశం లేదు. నైయాయికుడు కుండ 2 భాగాల నుంచి వచ్చింది, కపాలం ఉంటారు. ఆ కపాలము మట్టి అయిపోతుంది, ధూళైపోయి ఎగిరిపోతుంది. అది త్రిశేణు అంటారు. దాని వెనకాల నుండి పరమాణువులు ఉన్నాయి. అందుకని వీటికి నాశనం లేదు.
భావ పదార్థాలకి అభావ పదార్థాలకి ఈ కార్యకారణ భావానికి ఈ భావ పదార్థాలకి నాశనం లేదు. క్షణికం అనగా రెండవ క్షణంలో వస్తువు దాంతలదే నాశనం. సుగతుడు చెప్పు రెండు రకమైన నిరోధములు ఇప్పు సన్నతం కాదు. నువ్వు చెప్పిన ప్రతి సంఖ్య అప్రతి సంఖ్య. ప్రతి సంఖ్య అంటే బుద్ధిపూర్వక నాశనం, అప్రతి సంఖ్య అంటే అబుద్ధిపూర్వక నాశనం. తర్వాత క్షణికం అంటావు కనుక నువ్వు చెప్పేది కుదరదు. ఉభయదాతి దోష. సుగతుడు అంటే బుద్ధుడు. ఉభయదాతి దోష, రెండు ప్రకారాలుగా అటు ఇటు ఎటు తీసినా దోషం ఉంది అంటాడు. అవిద్య యొక్క నాశనము దాని యథార్థ జ్ఞానం ద్వారా కలుగునా లేక దాని తట్టుగా నశించిన. అవిద్య అన్నావు, జ్ఞానం ద్వారా నశిస్తుందా దానితో అదే నశిస్తుందా? నిర్హేతుక నాశనం స్వీకరించిన వారి సిద్ధాంతమే విరోధం వచ్చును. ఏమీ కారణం లేకుండా నష్టం అయ్యాయనుకో అజ్ఞానం, అప్పుడు ఈ కార్యకారణ భావం చెప్తున్నావే అది కుదరదు. రెండో పక్షంలో జ్ఞానోపదేశం వ్యర్థమవుతుంది. అవిద్య దానంతరం అదే. ముందు యథార్థ జ్ఞానం ద్వారా అవిద్య నాశనం ఉన్నావు. మొదటి పక్షంలో నీ సిద్ధాంతానికి హాని. రెండో పక్షంలో మనం రోజల్లా కూర్చొని జ్ఞానోపదేశం చేస్తావు, అజ్ఞానం నష్టం కావడానికి అది కుదరదు. అందుకని ఈ అజ్ఞానం జ్ఞానపూర్వక నాశము స్వాభావిక నాశము ఈ రెండు కుదరవు నాయన. సౌగత మతము అసంగతము, బుద్ధుని మతము అసంగతం. ఏ పదార్థములకు నాశనం మనకు తెలియకుండానే జరుగునో వారిని అబుద్ధిపూర్వక నాశనం ఉంది. వేడిని జ్ఞానపూర్వకంగా సాధనల నాశనం గావించుకుందామో వారిని బుద్ధిపూర్వక నాశనం. కామము, క్రోధము, సంస్కారాలు ఇవి బుద్ధిపూర్వక నాశనం. అన్ని పదార్థములు ఈ రెండు నశించిన సౌదు స్వీకరించారు. బుద్ధిపూర్వక నాశనంలో సౌతులు కల్పిత పదార్థములను క్షణిక వస్తువులలో స్థాయి రూప అజ్ఞాన నాశము యమ నియమాల సాధనం ద్వారా యథార్థ జ్ఞానం ద్వారా కలుగుని అంగీకరించరు. బుద్ధిపూర్వక నాశం ప్రతి సంఖ్య, దాన్ని బుద్ధిపూర్వక నాశనం అంటాడు. ఇందులో కల్పిత పదార్థములు క్షణిక వస్తువుల్లో ఈ రెండింటిలో అజ్ఞానం ఉంది. సాహిత్యం ఎప్పుడు ఉండేది. ఈ అజ్ఞానము యమ నియమ సాధన ద్వారా యథార్థ జ్ఞానం కలిగి అజ్ఞానం నశిస్తుంది అంటాడు. అకారణముగా అన్ని వస్తువుల నాశనం నిర్హేతుకు వినాశ సిద్ధాంతం హాని. ఏమీ కారణం లేకుండా అన్ని నశిస్తాయని చెప్తావే నీ సిద్ధాంతం కాదు. సరే లేదు, అజ్ఞానం దాంట్లో అదే నశిస్తుంది అంటే సాధనం లేకే అవిద్యాలు నాశనం కలుగున్నాం. సర్వం క్షణము సర్వం దుఃఖము అని మార్గం ఉపదేశించు అద్భుతము. అజ్ఞానం దానంతా అదే నశిస్తుందని చెప్తే నువ్వు రోజుల్లా కూర్చుని సర్వం క్షణికం సర్వం దుఃఖం చెప్తావు, ఉపదేశం చేస్తావే అది కుదరదు. రెండు విధములుగా దోషం వచ్చి వలన ఈ సౌగతమంతం అసంగతం. ప్రతి సంఖ్యా విధి అప్రతి సంఖ్యా విధి. బుద్ధిపూర్వక నాశనము అబుద్ధిపూర్వక నాశనము
నువ్వు ఎలా చూసినా కుదరదు నాయన. ఇప్పుడు మూడోది ఆకాశం. ఆకాశేచ విశేషాత్. ఆకాశం ఉత్పన్నం కాదు, నిత్యం అంటాడు వాడు. నైయాయికుడు నిత్యం అంటాడు, దాని ప్రమాణం లేవంటాడు. కానీ వేదంలో ఆత్మను ఆకాశ సంభూతం అని చెప్పారు కనుక అది కూడా నశిస్తుంది నాయన. ఆత్మని ఆకాశం ఉత్పన్నం అవుతున్నది. శబ్దగుణకం ఆకాశం ముందు చెప్పాం. పృథివీ అదే వస్తుత్వం అన్నది సిద్ధమవుతున్నది. అవకాశం దాతి ఆకాశ, ఆత్మన ఆకాశ సంభూత, శబ్దగుణకం ఆకాశం. వీటి వల్ల ఆకాశం ఒక వస్తువు అన్నది సిద్ధమవుతుంది. ఈ ఆకాశం అభావ రూపం కాదు, భావరూపం. ప్రతి సంఖ్యా నిరోధము మరియు అప్రసంఖ్యా నిరోధం ఖండించేది. ఆకాశం అభావ రూపం దాన్ని ఖండిస్తున్నారు వాళ్ళు. ఈ ఆకాశం అభావ రూపం అంటారు. బుద్ధిపూర్వక వినాశనం మరి అబుద్ధిపూర్వక వినాశనం అభావ రూపం అంగీకరించింది. ఆ విధముగానే అభావం, బుద్ధిపూర్వక నాశనం, అబుద్ధిపూర్వక నాశనం, స్వాభావిక నాశనం, ఇవి అభావం. అంటే భావం అంటే ఒక వస్తువు ఉండడం. ఘటో అస్థి అన్నావు, కుండ ఉంది. భూతలే ఘటో నాస్తి. ఇక్కడ కనిపిస్తున్న నేల మీద కుండ లేదు, కుండ ఎక్కడో ఉంది. అంటే ఏమిటి? కుండ యొక్క అభావం. అలాగా వీడు ప్రతి సంఖ్య అభిసంఖ్య అన్నవి అభావ రూపంగా స్వీకరిస్తాడు. అలాగే ఆకాశం అలా చెప్పడం సరికాదు అంటాడు. బుద్ధిపూర్వక నాశనం మరియు అబుద్ధిపూర్వక నాశనం అనే రెండింటినీ ఖండించి ఆకాశం అభావరూపం విషయం ఖండిస్తున్నారు. ఆకాశం వస్తువుని చెప్పుడుకు శృతి మరియు అనుమానం రెండు ప్రమాణం గలవు. చైత్య స్థితిలో ఆత్మన ఆకాశం భూత, ఆత్మనే ఆకాశం వస్తుందని చెప్పి శబ్దరూప గుణం వలన ఆకాశం అనుమేయం అనేది శబ్దగుణం ఆకాశం అంటారు. గంధ గుణాశ్రమైన పృథివీలో వస్తుత్వం ఉన్న రీతిగానే శబ్దగుణాశ్రమైన ఆకాశంలో కూడా వస్తుత్వం ఉన్నది. గుణము నిన్న చెప్పాం, ఒక వస్తువుని ఆశ్రయించి ఉంటుంది. వస్తువు లేకపోతే గుణం ఉండదు. మనం శబ్ద స్పర్శ రూప రస గంధాదులు గుణాలని చెప్పాం. ఏమిటి చెప్పాను? శబ్ద స్పర్శ రూప రస గంధాదులు. గంధం పృథివీలో ఉంది, రసం జలలో ఉంది, రూపం అగ్నిలో ఉంది, స్పర్శం వాయువులో ఉంది. 4 భూతాల్లో 4 అయిపోతే ఒక గుణం మిగిలిపోయింది, ఒక భూతం మిగిలిపోయింది. భూతం ఆకాశము, శబ్దం గుణం. కనుక ఇక్కడ పరిశేష న్యాయము అంటారు. పరిశేష న్యాయం ద్వారా శబ్దగుణకము ఆకాశము అని తెలుస్తారు. ఎందుకంటే 5 గుణాలు, 5 భూతాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం గుణం. కనుక గుణము వస్తువుని ఆశ్రయించి ఉంటుంది. వస్తువు లేకుండా గుణం ఉండదు. అందుకని ద్రవ్యాశ్రత్వం వస్తుత్వం అన్నారు. ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది వస్తువు అది. అందుకని వాడు ఆకాశం వస్తువే కాదంటారు.
శబ్దరూప గుణముల ఆకాశం అనుమేమన్నది గంధ గుణాశ్రయం పృథ్వీలో వస్తుత్వమైన శబ్ద గుణాశ్రయం ఆకాశంలో కూడా వస్తుంది. సుభద్ర మతంలో వాయు కిం సంనిశ్చయ, బుద్ధుని మతంలో ఒక చోట రాశారు వాయు కిం సంనిశ్చయ, వాయువు దేనిలో ఆశ్రితమై ఉన్నది. దానికి జవాబుగా వాయువు ఆకాశంలో ఆశ్రితమైనది. వాయువు ఆకాశంలో ఆశ్రితం ఉన్నారు. సుభద్ర మతంలో వాయువును ఆశ్రయ రూపంగా ఆకాశం ప్రతిపాదించేది. అది లేదని ఎలా చెప్తావు? దానిలో ఆవరణ భావ మాతృత్వము మరియు అవసరత్వము చెప్పుట సరికాదు. ఆకాశం ఆవరణాభావము ఆవరణం చేయదు, అది వస్తువుగా అని చెప్పడం సరికాదు. మూడు వస్తువుల్లో నిత్యత్వము అభావత్వము చెప్పుడు పరస్పరం విరుద్ధం. మూడు వస్తువుల్లో నిత్యము చెప్తారు, అభావము చెప్తారు. ఆ వస్తువు కాని దానిలో నిత్యత్వం ఉండటం సంభవం కాదు. అవి వస్తువులు కాదంటావు, మళ్ళీ నిత్యం అంటావు. ఏది అభావ స్వరూపమో అది నిత్యం కాదు. అది ధర్మధర్మి భావం చెప్పిన ఘటాదుడే మూడింట్లో వస్తుత్వం ఉండదు కానీ వాని అభావం సిద్ధము కాదు. ధర్మధర్మి, ధర్మం అంటే గుణము, ధర్మి అంటే ఆ గుణం ఉన్నది. ఇప్పుడు ముందు చెప్పాం ఇనుప గుండు, దానిలో ఉన్న ధర్మము నలుపు, ఇనుపు ధర్మం, దానిలో ఉండే గుణము ధర్మి. అలాగే అగ్ని ధర్మం, అగ్నిలో ఉండే ప్రకాశము వేడి, అవి ధర్మాలు. ధర్మి అగ్ని. అలాగే ధర్మి ఇనుము, అందులో ఉండే ధర్మము నలుపు. అలాగే ధర్మిని ఆశ్రయించి ధర్మం ఉంటుంది, అంతేకాని విడిగా ఉండవు. అందుకని నువ్వు చెప్పిన మూడింటి అభావము కుదరదు నాయన. తర్వాత ఆకాశం అభావ రూపం అన్నావు, అది కూడా కుదరదు. ఇప్పుడు తర్వాత సూత్రం అనుస్మృతేశ్చ. అనుస్మృతి, స్మృతి అంటే స్మరణం, అను అంటే పశ్చాత్, అనుజుడు అంటే తమ్ముడు అంటారు. అను అంటే తర్వాత, జా పుట్టినవాడు, తర్వాత పుట్టినవాడు, వాడి వీడు తమ్ముడు అని. అలాగే అనుస్మృతేశ్చ, అనుభవానంతరము స్మృతి ఉత్పన్నము అవుతుంది. దానివల్ల కూడా అంటున్నాడు అనుభవానంతరం ఉత్పన్న స్మరణము అనుస్మృతి అందరు. ఈ అనుభవ బలం వల్ల కూడా అనుభవించేవాడకు ఆత్మ క్షణికము కాదు. సర్వం క్షణికం అన్నావు, ఏదో ఒక అనుభవం అయింది, ఆ అనుభవాన్ని మళ్ళీ స్మరిస్తావు. అంటే అనుభవించేవాడు స్మరించేవాడు ఒకటై ఉండాలి. అనుభవించిన క్షణం పోయింది, స్మరణ క్షణం తర్వాత ఎప్పుడో వస్తుంది. కనుక ఈ అనుభవించేవాడు ఈ స్మరణం చేసేంత వరకు ఉంటాడు. అందుకని అనుభవము స్మరణము వల్ల, నిత్యానుభవం వల్ల నీ క్షణికవాదం కుదరదు నాయన. క్షణభంగ భావస్వరము క్షణికమని అంగీకరించు. ఆత్మను కూడా క్షణికం ఉన్నది. ఆత్మ క్షణికత్వం ఇచ్చిన అనుస్మృతి శబ్దం ద్వారా ఖండిస్తున్నారు. ఆత్మ క్షణికం కాదు. అనుస్మృతి హేతు ద్వారా ఆత్మలో క్షణికం చెప్తున్న అసంగతము. ముందు అనుభవము, తర్వాత స్మరణ. ఒక విషయం అనుభవించున్నాడో
దాని స్మరణం ఆ వ్యక్తికి అవ్వను. ఏ వ్యక్తి విషయాన్ని అనుభవిస్తున్నాడో వాడికే దాని స్మరణ అవుతుంది, ఇంకోటి కాదు. అనుభవమునకు స్మరణకు కర్త ఒకటి రెండు ఒక అనుభవం. మొదట చూసిన వాడిని ఇప్పుడు చూస్తున్నాను ప్రత్యభిజ్ఞ. ఆత్మక్షణం కాదంటే ప్రమాణము. ముందు ఏదైతే చూశానో ఇప్పుడు అదే చూస్తున్నాను. దీన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. తత్తా ఇదంతా అవగాహన జ్ఞానం చాలాసార్లు వచ్చింది ముందు కూడాను. కనుక ఈ ప్రత్యభిజ్ఞ ఉదాహరణ, నేను కాశీలో చూసిన వాడిని ఇప్పుడు చూస్తున్నాను, అది అది ప్రత్యభిజ్ఞ. అందుకని ఈ క్షణికవాదం కుదరదు, ఆత్మ క్షణికవాదం కుదరదు. స్వపక్ష సిద్ధి, పరపక్ష ఖండనం. నువ్వేమిటి మా మతం సరి అంటావు, మేము నీ మతం సరికాదు అంటాం అని ఒక క్షణంలో అయిపోతాయా? అందుకని స్వపక్ష సిద్ధి పరపక్ష ఖండనము ఆత్మ క్షణికత్వ పక్షంలో సిద్ధించవు. కనుక ఈ వైభాగిక సిద్ధాంతం సంపూర్ణముగా అసంగతము, క్షణికవాదం. వీళ్ళనే యోగాచార్య అన్నారు. ఇప్పుడు మాధ్యమికు శూన్యవాదం. ఏవిరా అంటే శూన్యం అన్నది ఎవడు ఒప్పుకోడు, అందుకని మీరు అలాగే ఖండితం అయిపోయారు, మీ ఖండన చేయడానికి ఏమీ అక్కర్లేదు, మళ్ళీ విడిగా సూత్రం అక్కర్లేదంటారు. నాతో దుష్టత్వా అసత అభావం, అభావం నుండి కార్య ఉత్పత్తి కాదు, అభావం నుండి కార్య ఉత్పత్తి కాదు. కుందేటి కొమ్ము నర విషాణం, కుందేలు కొమ్ము నర విషాణం, ఆ మానవుడి కొమ్ములు, ఇది వీటిలోంచి కార్యం ఉత్పత్తి కాదు. సూత్ర మతములో నాన్పు మధ్య ప్రాదుర్భవాత్ అంటే విత్తనము నశించిన పిలుపు కానీ చెట్టు పుట్టుట లేదు అని. పాలు నశించిన పిలువ పెరుగు ఉత్పన్నం అవుతుంది. మట్టి ముద్ద నశించిన పిలువ ఘటం. ముందు కుమ్మరి ఏం చేస్తాడు, మట్టి ఓ ముద్ద చేసి పెడతాడు. ఆ ముద్ద వీడంటాడు, ఆ ముద్ద నశించింది అంటాడు, ఆ మట్టి ముద్ద అప్పుడే ఘటం వచ్చింది అంటాడు. ఎలాగంటే పాలుండి పెరిగైంది. అభావం నుండే కార్యం, అంటే పాలు లేవు అందుకని అభావం ఉంటాడు. పై ఉదాహరణ సిద్ధించలేని బౌద్ధ మతం. ఇప్పుడు తద్భావే తద్భావ అన్వయ, తదభావే తదభావ వ్యతిరేక. పొగ ఉంటే అగ్ని ఉన్నట్టు, అగ్ని లేకపోతే పొగ లేదు. వ్యతిరేకం అంటారు, మీరు దాన్ని అన్వయం అంటారు. బీజమున్న వృక్షము ఇప్పుడు అన్వయం, బీజం లేకపోతే వృక్షం లేదు అన్నది వ్యతిరేకం. ఈ అన్వయ వ్యతిరేకం ద్వారా కార్యకారణ భావం సిద్ధించును, కార్యకారణ భావం సిద్ధమవుతుంది. విత్తనం నశించిన తర్వాత చెట్టు పుట్టుతున్నది, విత్తనం నశించనిచో చెట్టు పుట్టుట లేదు అను అన్వయ వ్యతిరేక సహచారం ద్వారా అభావం నుండే కార్యవత్వం సులుతున్న మతం. విత్తనం నశించింది అప్పుడే చెట్టు వచ్చింది అంటాడు బౌద్ధుడు. ఈ సిద్ధాంతం సరికాదు. అభావ స్వరూపమైన నరవిషానం ఉండి ఆ చెట్టును కార్యోత్పత్తి చూడలేదు. నరవిషానము కుందేరు కొమ్మ నుంచి ఏమీ కార్యం కావట్లేదు. విపరీతంగా విద్యమానమైన మట్టి పిండం నుండి ఘటాదుల కార్యోత్పత్తి చూడబడుతున్నది. మట్టి పిండం ఉంది,
ఆ పిండమే కుండ కింద మారింది, విత్తనమే అంకురం కింద మారుతుంది. విత్తనం నాశనం కావట్లేదు. కార్యంలో ఎల్లప్పుడూ కారణం అనుసూతమై ఉండను. కార్యంలో కారణం ఎప్పుడూ ఉంటుంది. కటక కుండలాదులు. కుండలం అంటే చెవులకు పెట్టుకునేది, కటకం అంటే చెయ్యికి వేసుకునేది, బంగారు కంకణం తోడించామంటారు, అది కటకం. కుండలాలు పెట్టామంటారు. ఈ వీటిలలో బంగారం ఉంది. ఘటాధికారంలో మట్టి అన్వయం, కుండలాదిలో బంగారం అన్వయం. ఇదే చూస్తున్నాం. కనుక అసత్తు నుండి, అభావం నుండి కార్యం ఉత్పత్తి చేసిన క్షణభంగ వాళ్ళ సిద్ధాంతం పూర్తిగా అనుసరిస్తాము. అభావం నుంచి భావం వచ్చిందంటారు. ఉదాసీనానామపి చైవం సిద్ధి. అభావం నుండి భావ పదార్థోత్పత్తి అయినా ఆ కార్యం సిద్ధికి ప్రవృత్తి కాని వారికి కూడా లోకంలో వారు అభిసిద్ధం కలుగుతుంది. అభావం నుండి భావం అన్నాం అనుకో, ఊరికే కూర్చున్న సోమరిపోతులందరికీ వాళ్ళకి అవసరం డబ్బులతో వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని ఊరికే వాడుకుంటే చాలా అభావం నుంచి భావం. ప్రవృత్తి కాని వారికి కూడా లోకంలో వారి వారి అభిష్ట సిద్ధి కలుగు. సిద్ధమవుతున్నది ఏమైనా వైభాషికులు మరియు సౌతాంత్రుల మొత్తం భ్రాంతి మూలకము. వీళ్ళ మతము భ్రాంతి మూలకం. అభావం నుండి భావం పదార్థం ఉత్పత్తి అంగీకరించు ప్రయత్నశూన్య వ్యక్తి కూడా అభిమత కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని రకముల అభావం అన్ని చోట్ల సులభ సాధ్యము. అభావం అన్ని చోట్ల ఉంది. లౌకికులు మరియు శాస్త్రీయ కర్మలు ప్రయత్నం లేకనే కార్యసిద్ధి కలుగుతుందని ఉంటుంది. లౌకిక కార్యాలు, శాస్త్రీయ కర్మలు అభావం అంటే ఏ ప్రయత్నం లేకుండానే కార్యసిద్ధి అయిపోతుంది. సౌతాంత్రిక మతము మరియు వైభాషిక మతము భ్రాంతి మూలకము. అందుకని వీళ్ళ మతము భ్రాంతి మూలకం. ఇప్పుడు ఇంతవరకు బాహ్యార్థవాదులు ఖండించారు. ఇప్పుడు ఇంకా ఇద్దరున్నారు, యోగాచారులు, ఇంకోడున్నాడు మాధ్యమికులు. వీళ్ళిద్దరూ బాహ్య వస్తువులు అంగీకరించు. మాధ్యమికుడు శూన్యవాది, యోగాచారు క్షణికవాది. క్షణికాన్ని కొంత ఖండించారు. అది బాహ్య అస్తిత్వవాదాన్ని తీసుకుని ఖండించారు. ఇప్పుడు బాహ్య అస్తిత్వ అభావం తీసుకుని వీళ్ళిద్దరిని ఖండించాలి. బాహ్యార్థవాది మతమును కిందకి అధికరణంలో ఖండించేది. ఉపజీవిము గావించుకుని ఆశ్రయం క్షణిక విజ్ఞానవాది యోగాచార్య మతమును ఉపస్థితి అవుతున్నది. ఇప్పుడు యోగాచార్య, దాని తర్వాత మాధ్యమిక. ఉపజీవక భావ సంగతి. విజ్ఞానవాది సర్వం క్షణికం, విజ్ఞానవాది సిద్ధాంతమే అధికరణం విషయము. బాహ్య పదార్థముల అస్తిత్వం అంగీకరించగా విజ్ఞాన స్కందము మాత్రమే జగత్స్వరూపం స్వీకరించి యోగాచారమంతో యుక్తి సంగతమా కాదా? ఇది సంశయం. స్వప్న దృష్టాంతం తెలుస్తూ విజ్ఞాన సిద్ధాంతం యుక్తి సంగతమే సిద్ధమవుతున్నది. క్షణిక బుద్ధియే వ్యవహార దృష్టిలో స్వప్నం అనే బాహ్యం గోచరించినది. సిద్ధాంతం స్వప్న దృష్టాంతంలో వైషమ్యం దోషం కలదు. బాహ్య వస్తువులు ఉపలబ్ధి కలుగుతున్నది, మానికి బాధ కలుగుటం లేదు. ముందు బాహ్య వస్తువులు చూస్తాం, వాటి సంస్కారం మనస్సులో ఉంటుంది, అది మళ్ళీ స్వప్నంలా కనిపిస్తుంది. అప్పుడు బహిర్వద అవభాసతేన నీతి సరికాదు.
క్షణికము బయట కనిపిస్తున్నాయంటే సరికాదు. బుద్ధియే ఘటపటాల బాహ్య రూపంలో కానవచ్చున్నది అని యోగాచార్య మొత్తం భ్రాంతి మూలము. బయట వస్తువులు లేవు, నీ బుద్ధి బయట వస్తువులా కనిపిస్తుంది అంటాడు. మనం ఏంటంటాం, బయట వస్తువులు కనిపిస్తున్నాయి, అవి పరమార్థ దృష్టిలో కల్పితము అంటున్నాం. వ్యవహార దృష్టిలో కల్పితములు కావు. వ్యవహారం దృష్టిలో వ్యవహారంలో అంతా నాదంటే చంపకాలు తగులుతాయి. అందుకని మనం చెప్పేది ఏమిటి, బాహ్య వస్తువులు కల్పితములు. బాహ్య ఏమిటంటాడు, బాహ్య వస్తువులు లేవు అంటాడు. మనం ఏంటంటాం, పరమాత్మ దృష్టిలో లేవు, వ్యవహార దృష్టిలో అన్నీ ఉన్నాయి. అందుకని వాడు చెప్పే సరికాదు. ఇప్పుడు వైయాసిక న్యాయమాలు. విజ్ఞాన స్కంద మాత్రత్వం యుజ్యతే వా న యుజ్యతే, యుజ్యతే స్వప్న దృష్టాంతా బుద్ధ్యా ఏవ వ్యవహారతః. అభాగాత్ స్వప్నవైషమ్యం బాహ్యార్థస్థూపలభ్యతే బహిర్వదితిరి తే అత్యుక్తిర్ నాతో ధీరర్థ రూపభాక్. విజ్ఞానస్కంద మాత్రం అంటే సర్వం క్షణికం. ఇది యుక్తి సంగతమా కాదా అంటే వాడంటాడు యుక్తి సంగతం. స్వప్న దృష్టాంతం వలన బుద్ధైవ వ్యవహారత, లోపల బుద్ధిదారనే ఇవన్నీ కనిపిస్తున్నాయంటాడు ఎవడో పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, అబాధ స్వప్న వైషమ్యం, బయట వస్తువులు బాధ లేకుండా పోవట్లేదు. అందుకని నువ్వు చెప్పిన బయట వస్తువులు ఏమంటావు, బయట వస్తువులు ఉన్నాయి. బాహ్యార్థ స్థూలభ్యతే, అర్థం అంటే విషయం, వస్తువులు బయట కనిపిస్తున్నాయి. బహిర్వదితే వస్తే నాతో ధీరర్థ రూపభాక్. బహిర్వదితి బయట కనిపించేలా అవన్నీ లోపలే ఉన్నాయి అంటే అది సరికాదు. బుద్ధి పదార్థ రూపం కాదు, బుద్ధి వేరు పదార్థం వేరు. నాతో ధీరర్థ రూప భాక్. ధీ అంటే బుద్ధి, అర్థం అంటే విషయం, బుద్ధి అర్థరూపం కాదు. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకి భావార్థం అనువాదం. విజ్ఞాన స్కంద మాత్రం యుక్తియుక్తమా కాదా అని సందేహం. స్వప్న దృష్టాంతంలో జ్ఞానం కంటే భిన్నంగా దృశ్య వస్తువు లేనందువల్ల బాహ్యావస్థలో కూడా కేవలం విజ్ఞానమే ఉన్నది, బాహ్య పదార్థము లేవు అని చెప్పు. బౌద్ధుల మతం సరికాదు. సిద్ధాంతమా స్వప్న దృష్టాంతం సరికాదు. ఎందుకనగా జాగ్రత్త వ్యవహారం బాధితమవుతలేదు, బాహ్య వస్తువులు ఉపలబ్ధమవుతున్నవి అను నువ్వు యుక్తి కూడా చెప్తున్నావు. బహిర్వది ఉపలభ్యతే, స్వప్నంలో బయటలాగా కనిపిస్తున్నాయి నువ్వు కూడా అంటున్నావు. అందుకని బుద్ధే పదార్థాల రూపంలో ఉండని చెప్పడానికి లేదు, పదార్థాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు దీనికి భారతీయ దేశంలో వారి వ్యాఖ్య. బౌద్ధుని అనుయాయుడు విజ్ఞానవాది, విజ్ఞానం మాత్రమే తత్వం అంగీకరించడు. అది అట్టి వ్యవహారం యుక్తి సంగతం కాదు, ఎప్పుడు కూడా వీల్లేదు. ఎందుకని
స్వప్నంలో బాహ్య వస్తువు లేకపోయినా నువ్వు చూస్తున్నావు. కేవలం బుద్ధి ద్వారా వ్యవహారం కానవచ్చు. జాగ్రత్త వ్యవహారము యుక్తి సంగతము. అలాగే జాగ్రత్త కూడా అనుకో విజ్ఞాన స్కంద మాత్రమే యుక్తము అన్నది పూర్వపక్షము. సిద్ధాంతి స్వప్న దృష్టాంతం విరుద్ధం. జాగ్రత్త అవస్థలో స్వప్న వ్యవహారం బాధితమవుతున్నాయి. జాగ్రత్త అవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితమవట్లేదు. బాహ్య వస్తువులు లేవని చెప్పుడుకు వీలు లేదు. వాటి ఉపలబ్ధియే వానికి ప్రమాణం. బాహ్య వస్తువులు ఉన్నాయి కానీ వ్యవహార దశలో, పారమార్థిక దశలో లేవు, జ్ఞానావస్థలో లేవు. జ్ఞానావస్థలో ఎలా లేవు? వాడికి శరీరం ఉంది కదా, అన్ని మనలాగే చేస్తున్నాడు కదా, మరి వాడికి ఏమీ లేదని ఎలా చెప్తావు? మళ్ళీ వాడు అసంగం అని చెప్తావు అంటే వేదాంతంలో దృష్టాంతం చెప్తారు. ఏమిటి? పాలల్లో వెన్న ఉన్నంత వరకు పాలు వెన్న కలిసి ఉంటాయి. కానీ అదే పాలను తోడు పెట్టి పెరుగు చేసి చిలికి వెన్న తీసి ఆ వెన్న పాలల్లో పెట్టినా నీళ్ళల్లో పెట్టినా ఆ వెన్న కరగదు, అది అసంగం అయిపోతుంది. అలాగే జ్ఞాని అజ్ఞాని ఒకటేలా కనిపించినా జ్ఞానిలో అసంగం ఉంటుంది, అజ్ఞానిలో సంగం ఉంటుంది. ఇంతే తేడా. అది బాహ్య వస్తువులు ఏమని చెప్పుడు ఏదైనా వాటి ఉపలబ్ధి వాటి ఘటాదులు బాహ్యంన ఉపలబ్ధం అవుతున్నవి. బుద్ధ్యాదులే ఘటాదులే కనపడుతున్నది. లోపల జ్ఞేయతత్వమే బయట కనబడుతున్నది. ఈ విధంగా చెప్పు నీ యుక్తియే బయట వస్తూ ఉన్నదంటే పురాణం. వాడు ఏమిటన్నాడు? లోపల జ్ఞేయతత్వమే బయట కనబడుతోంది అంటావు. బయట ఒప్పుకుంటున్నావు కదా, అందుకనే బయట వస్తువు ఉన్నదంటే ప్రమాణం. బయట వస్తువు లేనిచో దాని ఉనికి చెప్పుడకు బహిర్వర్తన ఉపమానం చెప్పుడు కుదరదు. నువ్వు బహిర్వర్తన శబ్దాన్ని ప్రయోగించావు. బయట వస్తువులాగా బాహ్య వస్తువుల శబ్దం వలన వారిని విజ్ఞాన మాత్రం చెప్పుడు ఇది సంగతం కాదు. అంతా క్షణికము అని నువ్వు చెప్పేది సరికాదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిర్విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః.